This video is for educational and informational purposes only. Please do your own research before applying. డిఆర్డిఓ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 37,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్లు చూసి ఎంపిక అయితే చేస్తారు. అండ్ మీకు అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఎలా సెలెక్ట్ చేస్తారో ఎవ్రీథింగ్ చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ పశు సంరక్షణ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, 35,000 జీతం ఇస్తారు. అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న ఎన్ఎస్టిఎల్ వాళ్ళైతే ఈ 2026 ఇయర్లో రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.drdo.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ కానీ కంపెనీ వచ్చేసి మన డిఆర్డిఓ కింద పనిచేస్తున్న ఎన్ఎస్టిఎల్ అంటే నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను ఇదే వీడియోలో ఉండాల్సిన క్వాలిఫికేషను, శాలరీ, ఏజ్ లిమిటు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మీరు చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో మీ పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్ శాలరీ మంత్లీ 37,000 శాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అంటే మీకు ఎయిదర్ మీరు కావాలనుకుంటే హౌస్ ఆ క్వార్టర్స్లో ఇచ్చే హౌస్ అన్న తీసుకోవచ్చు, లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ మీరు రెండింటిలో ఏది తీసుకున్నా మీకు ఏదన్నా తీసుకోవచ్చు అనమాట, మీ చాయిస్ని బట్టి. ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. బీఈ లేదా బీటెక్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు మీరు ఖచ్చితంగా నీట్ లేదా గేట్ రాసి ఉండాలి. ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి నీట్ లేదా గేట్ రాసి ఉండాలి. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే ఎంఈ కానీ ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేషన్ తర్వాత గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఎంఈ కానీ ఎంటెక్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీరు గ్రాడ్యుయేషన్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు సేమ్ డిసిప్లిన్స్లో ఉండాలి. అంటే మీరు బీఈ బీటెక్ మెకానికల్లో చేస్తే ఎంఈ ఎంటెక్ కూడా మెకానికల్లో అట్లా ఈ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంటెక్ కానీ అదే ఉండాలి. ఒకవేళ బీఈ బీటెక్ వాళ్ళకైతేనేమో, నేను మళ్ళీ చెప్తున్నాను, బీఈ బీటెక్ వాళ్ళకైతేనేమో నీట్ కానీ గేట్ కానీ రాసి ఉండాలి. ఎంఈ ఎంటెక్ వాళ్ళకైతే ఏం అవసరం లేదు, క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 26th ఫిబ్రవరి 2026 కల్లా మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఒక +3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే ఈఫ్ నెససరీ అంటే నెససరీ ఉంటేనే ఎంసీక్యూ టైప్లో రిటర్న్ టెస్ట్ పెట్టి దానిలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో నెససరీ అంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే పర్సన్స్ని బట్టి అవసరం అయితేనే వాళ్ళు ఎంసీక్యూ టైప్లో టెస్ట్ పెడతారు. లేదంటే ఓన్లీ మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని తర్వాత వాక్-ఇన్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఈఫ్ నెససరీ అయితేనే ఎగ్జామ్ పెడతారు. సో మ్యాక్సిమం ఎగ్జామ్
ఎగ్జామ్ ఉండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్వ్యూ వాళ్ళు క్లియర్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే ఇచ్చారు. సో, ఆ రోజు మీకు ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే నేను చెప్తాను లొకేషన్ ఎక్కడ, డేట్ అన్నీ చెప్తాను. ఆ రోజు కేవలం మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో సెలక్షన్ అయితే చేస్తారు. సో, ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఎక్కడంటే 26థ్ ఫిబ్రవరి 2026 రోజు 9 ఏఎంకి స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ టైము 9 ఏఎం అనమాట. సో, మీరు 9 ఏఎంకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్‌గా ఇఫ్ నెసెసరీ ఉంటే అంటే అవసరం ఉంటే ఎంసీక్యూ టైప్‌లో టెస్ట్ ఉంటుంది. లేదంటే అలా ఏం పెట్టకుండా మీకు కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్‌తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు. సో, మీకు అప్లికేషన్ ఫీ అయితే లేదు. మాక్సిమం లేదు. క్లియర్‌గా ఎందుకు లేదని చెప్పానంటే చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఏమి లేదు. మిగతా వాళ్ళకు కూడా అది కూడా రూ. 10 ఉంటుంది. కేవలం రూ. 10 అసలు అప్లికేషన్ ఫీ లేనట్లే. సో, మిగతా వాళ్ళకి కూడా రూ. 10 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళకి కూడా రూ. 10 ఉంటుంది. అది కూడా మీరు డీడీ గాని లేదా ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను క్లియర్‌గా. ఇది అఫీషియల్‌గా రూ. 10 కూడా అఫీషియల్‌గా మన డీఆర్‌డీఓ కింద పనిచేస్తున్న ఎన్ఎస్టీఎల్ వారు చార్జ్ చేస్తున్నారన్నమాట. సో, అది కూడా ఓన్లీ జనరల్ అదర్స్‌కే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా ఎలాంటిది ఏమీ లేదు. ఓన్లీ ఉన్న వాళ్ళకి కూడా రూ. 10 ఉంటుంది అంతే. సో, మీకు అప్లికేషన్ ఎలా ఉంటుందంటే సింపుల్‌గా ఏం లేదు. వీళ్ళేదో ఒక అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్‌లోనే అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారనమాట. దాన్ని క్లియర్‌గా మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని అంటే కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అలాగే దాంట్లో అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి మీరు ఫస్ట్. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాక మీ నియర్ బై నెట్ సెంటర్‌కి వెళ్ళి దానిలో అప్లికేషన్ ఫార్మ్ మొత్తం ప్రింట్ అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్పారు. నేను ఆ డాక్యుమెంట్స్ ఏవేవని చెప్పి కూడా క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ రఫ్‌గా ఇచ్చారు. నేను క్లియర్‌గా చూపిస్తాను ఆ డాక్యుమెంట్స్ ఏవో కూడా. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రతీది దానిపైన మీరు ప్రతీది ఒక సెట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్‌తో పాటు ప్రతీది ఒక సెట్ తీసుకొని మీరు ఉన్న వాళ్ళు ఎవరు మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఈ రూ. 10 కేవలం రూ. 10 ఉంటుంది. అది మీరు ఎస్‌బీఐ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు దాని ద్వారా గానీ లేదా డీడీ ద డైరెక్టర్ ఎన్ఎస్టీఎల్ అనే ఫేవర్ నేమ్ తోటి మీరు డీడీ తీసినా సరిపోతుంది. దాంతో పాటు రీసెంట్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. సో, మళ్ళీ చెప్తున్నాను అప్లికేషన్ ఫాము వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక సెట్టు అలాగే డీడీ ఉన్నవాళ్ళు డీడీ అదొకటి ఇంకా 2 కాపీస్ ఆఫ్ ఫోటోస్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్సు అటెండ్ ఇంటర్వ్యూ వచ్చేసి అపియర్ ఎట్ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విజ్ఞాన్ నగర్ విశాఖపట్నం 26థ్ ఫిబ్రవరి 2026 రోజు మీరు అటెండ్ అయ్యారంటే వాళ్ళు మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూడండి ఇలా అయితే కనిపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. మీరు దాన్ని ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. రైట్ సైడ్‌లో ఫస్ట్ మీ ఫోటో అతికించాలి. ఫోటో అతికించి మీ సైన్ చేయాలి. ఫోటో దీనిపైన వచ్చేటట్టు మీ సైన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు నోటిఫికేషన్‌లో పైన ఉంటుంది అది రాయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ దగ్గర బ్లాక్ లెటర్స్‌లో క్యాపిటల్ లెటర్స్‌లో మీ నేము తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అంటే మీ డేటా మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారు ఏ డేట్ రోజు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ ఈ మొత్తం ఫిల్ చేసుకొని ఇక్కడ ఇచ్చారు చూడండి. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలంటే 2 ఫోటో కాపీసు ఇంకా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన మార్క్ షీట్స్ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన ప్రూఫ్ లేదా 10th మేమో నీట్ గేట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంఈఎంటెక్ వాళ్ళు అయితే అవసరం లేదు. దాని తర్వాత మీ కేటగిరీకి సంబంధించింది తీసుకుపోవాలి. ఇంకా ఏదో ఒకటి వ్యాలిడ్ ఐడి ఆధార్ కానీ ప్యాన్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ అదొకటి ఇంకా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రూ. 10 ఉంటుంది కదా అది ఐదర్ డీడీ అప్లై చేస్తే డీడీ ఇచ్చిన రిసిప్ట్ లేదా ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ తోటి మీరు ఆన్లైన్ చేసినా సరిపోతుంది. ఓన్లీ ఇవి తీసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ 26th ఫిబ్రవరి 2026 రోజు 9 AM నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విజ్ఞాన్ నగర్ నియర్ ఎన్ఏడి జంక్షన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 530027 ఈ లొకేషన్కి మీరు 26 రోజు అటెండ్ అయ్యారంటే వాళ్ళు నెసెసరీ అంటే అవసరమైతే ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ పెట్టి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో సెలెక్షన్ చేస్తారు. లేదు అంటే మీకు ఓన్లీ ఇంటర్వ్యూ పెట్టి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో, ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డిఓ కింద పనిచేస్తున్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళైతే ఇది మన విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. వీళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇనీషియల్గా మీకు 2 years కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎక్స్టెండబుల్ యాజ్ పర్ రూల్స్ అని ఇచ్చారు. సో, మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారు మ్యాక్సిమం. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉంది ఖాళీగా ఉన్నామనుకుంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం అప్లికేషన్ ఫీ లేనట్లే ఉన్న వాళ్ళు కూడా రూ. 10 ఉంది అండ్ మీకు ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం పెట్టారు. ఓన్లీ ఇంటర్వ్యూ దాని తర్వాత డీవీ తోటి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి లొకేషన్ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.